వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున తాడేపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ యూత్ వింగ్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యువత అంతా కూడా యాక్టివ్గా పనిచేయాలని, సోషల్ మీడియాలో ఫోన్ని ఒక గన్లాగా ఉపయోగించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు విధి విధానాలు ఖరారు చేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తానని, పాదయాత్రలో మీ అందరినీ మరొకసారి కలుసుకుంటా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాప్ చైర్మన్ గాను, అదేవిధంగా పార్టీకి సంబంధించి స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని మొన్నటి రోజున జరిగినటువంటి యూత్ సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థిని జోనల్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఒక్కసారిగా స్టేట్ ప్రెసిడెంట్ నుంచి జోనల్ ఇన్ఛార్జ్ ఏంటంటారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ యువకులందరితో కూడా ఒక పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ యువతంతా కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వేలాది మందిని పోగు చేయండి, కూటమి ప్రభుత్వం మీద ఈ యొక్క ట్రోలింగ్స్ కానీ ఒక్కొక్కటి ఎవరి విధానంలో వాళ్ళు ముందడుగు వేయండి అని చెప్పేసి చెప్పుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా మాట్లాడుతూ సోషల్ మీడియాని ఫోనే గన్ అని చెప్పేసి ఆయన ఉదాహరించారు. దాంట్లో దాడి చేయడం ఒక రకంగా చెప్పుకున్నట్టు అర్థమవుతుంది. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి సంబంధించి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని మనం గమనించినట్టయితే ఫోనే గన్ను అంటున్నంటే గన్ కల్చర్ని తీసుకొస్తున్నారా అనేది ముఖ్యం. జనరల్గా గన్ను ఎప్పుడు వాడతారు? మనం ఎదుటి వాళ్ళు ఎవరైనా చంపడానికి వాడతాం. గన్ను శాంతి కోసం కాదు, అది అవును హింస కోసమే గన్ను వాడతాం. అంటే ఫోన్ను కూడా హింస కోసం వాడాలనే ఉద్దేశంతో చెప్తున్నారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ మనం చూసుకున్నట్టయితే క్యారెక్టర్ అసాసినేషన్, అవతల వ్యక్తుల మీద ట్రోల్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ప్రతిపక్ష నాయకుల మీద, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కానీ, వీళ్ళందరి మీద కూడా ట్రోల్స్ వేసి తర్వాత అరెస్ట్ అయిన సందర్భాన్ని, వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొకసారి సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలతో ఆధారపడి ప్రజలతోటి గెలిచినట్టయితే అధికారం శాశ్వతంగా నిలిచే అవకాశం ఉంటుంది. అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల్లో కనీసం ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాను నమ్ముకోవడానికి ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును మనం ఒకసారి గమనించినట్టయితే అక్కడ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి. దాంతోపాటు మీరు ఒక పిలుపునిచ్చినట్టయితే ఒక 2000 మంది మీ వెంట కదలాలి. ఆ 2000 మంది కదిలి ఏం చేస్తారు అనేది ముఖ్యం. ఒకేసారి 2000 మంది కదిలి హింస చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? ప్రజల సమస్యలను పరిష్కరించండి అని అందులో ఎక్కడ చెప్పలేదు. మనం చూసినట్టయితే ఆ సమావేశం మొత్తంలో మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పాడు. కానీ ప్రజా సమస్యల్ని మీరు ప్రజల దృష్టికి తీసుకురండి అని చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి, కూటమి ప్రభుత్వం చేసే వాటిని నిలదీయండి అని చెప్పడం జరిగింది. అది చెప్పడం ద్వారా అది ట్రోల్స్ రూపంలో వెళ్ళే అవకాశం ఉంది. నిలదీయడం వరకు బాగానే ఉంటుంది, ట్రోల్స్గా వెళ్ళినప్పుడే అది ఇబ్బందికరంగా మారుతుంటుంది. మరొక మాట ఏం చెప్పాడు, మీరు ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం ఉంటుంది యువత, నేను పాదయాత్ర చేసే సందర్భంగా మిమ్మల్ని మరొకసారి కలుస్తానని చెప్పడం జరిగింది. మీరు పార్టీ నాయకులకు అన్యాయం చేస్తూ, పార్టీ నాయకులు మీ వెంట ఉన్న వాళ్ళందరూ కూడా, గతంలో మీ వెంట ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతిలో ఇరుక్కపోవడం జరిగింది. మీకు తెలిసా తెలియక ఏ విధంగా అవినీతి చేశారు? ఇప్పుడున్న గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అయితే జైలు, లేకుంటే బెయిలు, లేదంటే అజ్ఞాతంలో వెళ్తున్న సందర్భం. ముఖ్యమైన నాయకులే, అనుచరగణం అంతా కూడా వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ యువతకు నువ్వు ఏ విధమైన సందేశం ఇస్తున్నాం? గతంలో నేను ఇంతమంది నాయకుల్ని తయారు చేశాను, వాళ్ళంతా జైలుకి వెళ్తున్నారు, మిమ్మల్ని కూడా నేను ఎమ్మెల్యేలుగా తయారు చేస్తానని చెప్పదలుచుకున్నారా అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా తనకు ఒక క్యాడర్ కావాలి. ఆ క్యాడర్ కావాలంటే ఏం చేయాలి? గత క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ఎమ్మెల్యేలతో తిరిగిన వాళ్ళందరూ కూడా చెల్లా చెదరాడు అయిపోవడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఏదో దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. అది లిక్కర్ స్కామా, లేదంటే భూదందారా, భూ ఆక్రమణల, లేకపోతే బెదిరింపుల, ఏదో దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళ వెంట కార్యకర్తలు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో వాళ్ళకేం న్యాయం చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు పార్టీ నిలబడాలంటే సోషల్ మీడియాను
నువ్వు అది మీద డిపెండ్ కావాలి. దాంతోపాటుగా ఈ యూత్కు ఆశ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు యాక్టివ్గా ఉన్నట్టయితే మీకు ఎమ్మెల్యే కూడా మీకు ఇస్తాను, మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పాదయాత్ర చేయడం ద్వారా పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ముఖ్యం. గత పాదయాత్రకు ఇప్పుడు చేయబోయే పాదయాత్రకు చాలా తేడాలు ఉంటాయి. ముఖ్యమైన తేడా ఏంటంటే గత పాదయాత్ర సందర్భంగా తను గతంలో అధికారం లేడు కాబట్టి నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఈ పనులన్నీ చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వని చెప్పి పాదయాత్ర చేయడం జరిగింది. కానీ ఇప్పటి పాదయాత్రకు వెళ్ళినట్టయితే గతంలో ఆల్రెడీ నువ్వు చేశావు, ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేర్చావు, అవి ఎందుకు చేయలేకపోయావు అని నిలదీసే అవకాశం కూడా ఇప్పటి పాదయాత్రలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ఛాన్స్ అనే అవకాశం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్క ఛాన్స్ అడిగారు, ప్రజలు ఇచ్చారు. అందులో ఫెయిల్ అవ్వడం వల్లనే 151 సీట్ల వల్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి పాదయాత్రను చేస్తాను, మిమ్మల్ని నాయకులుగా తయారు చేస్తాను అన్నప్పుడు మనకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంత యూత్ను ఏదైతే తయారు చేస్తానని చెప్తున్నారో మీరు చెప్పినట్టుగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గతంలో SAP చైర్మన్గా పనిచేయడం జరిగింది, యూత్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అతన్ని తీసుకొచ్చి జోనల్గా తీసుకొచ్చి పెట్టాడంటే అతనికి క్యాడర్ తగ్గించాడా పెంచాడా? ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఆలోచిస్తారు కదా, ఆ యూత్ లీడర్ని నువ్వు తగ్గించి యూత్ లీడర్కు ప్రాతినిధ్యం లేకుండా చేసినప్పుడు వీళ్ళని ఏ విధంగా నువ్వు పైకి తీసుకొస్తావు అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, కేవలం సోషల్ మీడియాను వీటికి ట్రాల్స్కు ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి అతని మీటింగ్ ద్వారా మనకు అర్థమైందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా గంజాయి బ్యాచ్ని ఇలా అనేక మంది యువకులను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా నేర ప్రవృత్తి ఉన్నటువంటి యువకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారని ఒక అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. మరి ఇలాంటి సమయంలో యువకుల్లో ఏమన్నా మార్పు, రాజకీయంగా ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉంటుందంటే లేకపోతే ఎలా అనుకోవచ్చు? ఏదైతే గతంలో చరిత్రను చూసుకున్నట్టయితే తన పర్యటనలను గత 2 నెలలు చూసుకున్నట్టయితే గంజాయి బ్యాచ్ని కలవడం, లిక్కర్ బ్యాచ్ని కలవడం, బెట్టింగ్ బ్యాచ్ని కలవడం, ఇటీవల ఏదైతే లిక్కర్లో ఇరుక్కున్న కాకాని కలవడానికి ప్రయత్నం చేయడం అదేదో రద్దయినట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజల కోసం కలిసిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి రావడం జరిగింది, ఈడీ కేసులు నమోదవడం జరిగింది, సిబిఐ కేసులు నమోదైంది. అది ఒక ఎంకరేజ్. అంటే లీడరు ఆదర్శంగా ఉండాల్సింది ఎక్కడ, నేను చాలా బాగున్నాను, నేను ఆదర్శంగా ఉన్నాను, మీరు కూడా ఆదర్శంగా ఉండని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. అలాంటి బ్యాచ్ తయారవుతుంది. వాళ్ళకు కావాల్సింది ఏంది, తను జైలుకి వెళ్తే ఏ విధంగా తప్పించుకోవడం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి మేము కూడా ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినట్టయితే క్రిమినల్గా ఉన్న వాళ్ళం మనకు ఒక షెల్టర్గా జగన్మోహన్ రెడ్డిని భావించినట్టయితే మనకు కూడా రేపు రక్షణ దొరుకుతుంది అనే అవకాశం కూడా మీరు ఏదైతే చెప్పారో, క్రిమినల్స్ అందరూ కూడా అక్కడ పోగవుతున్నారని చెప్తారో వాళ్ళకు ఒక వేదిక కావాలి. ఎందుకంటే ఏదో ఒక దగ్గర వాళ్ళకు ఒక స్థావరం కావాలి. ఆ స్థావరాన్ని జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కల్పించినట్టయితే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి అక్కడ సేదతీరే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు రాజకీయ పార్టీ అండ కావాలి. గతంలో అధికారంలో ఉన్న కాబట్టి కొంత ప్రభుత్వంలో అధికారులతో కొంత సత్సంబంధాలు, కొంత అభిమానులు ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒక దగ్గర సహాయపడే అవకాశాలు ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఒక వేదిక కావాలి. కాబట్టి ఆ వేదికకు జగన్మోహన్ రెడ్డిని ఎంచుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.